ప్రతిదానికి అతనే కారకుడు ఒక విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తూ ఏంటి ఇదివరకు రాజశేఖర రెడ్డి ఎక్కడైతే జరిగిన రాజశేఖర రెడ్డి అని ఎట్లాగైతే ఒక క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ అన్నట్టు. మన తప్పులన్నీ కవర్ కావాలంటే ఒకరిని దొంగను చూపెట్టాలి, ఒక బూచిని చూపెట్టాలి. ఆ బూచోడిగా చూపెడుతున్నారు అనమాట. ఆ బూచితనంతో ఇప్పుడు అతను అన్నది మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే అది విషయం. మ్యాన్ మేడ్ మిస్టేక్ అక్కడ అదే కాకుండా శనివారం సాయంత్రం 6:30కి అక్కడ గండి పడింది. రెండోది 7:30కి ఏం పడింది శాంతినగర్ దగ్గర, ఎక్కడ కొనపల్లి దగ్గర. అక్కడ పడ్డప్పుడు ఇక్కడికి రావడానికి ఎంత పడుతుంది టైము? 5 to 6 hours మినిమం. మాక్సిమం రెండో రోజు ఉదయం 7-8కి వచ్చింది ఉడా కాలనీలోకి వాటర్. అంటే దాదాపు 10 గంటలు పట్టింది, 12 గంటలు పట్టింది. ఈ లోపు ఎలక్ట్ చేస్తే అందరూ పరిగెత్తుకుని రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, ఎవరి దారాలు చూసుకునేవాళ్ళు, సామాన్లు పైన పెట్టుకునేవాళ్ళు, జీవితకాలం దేవుడు అనుకునేవాళ్ళు కదా. అది ఎవరు ఫెయిల్యూరు? అది కూడా జగన్ చెప్పొద్దని చెప్పాడా ఎవరికైనా? మీరు చెప్పాకండి మేము గండి కొడతాం, మీరు ఎవరికి చెప్పాకండి చంద్రబాబు చెప్తే ఆయన కాంప్రమైజ్ చేశారు పోనా పని. అప్పుడు పోయి నిద్రపోయారా? ఏ డిపార్ట్మెంట్ నిద్రపోయింది ఆ టైంలో? అక్కడ ఇది కదా సమస్య. నాటు పడవలు ఎలా వచ్చాయి అనేది కూడా ఆయన రేజ్ చేసిన పాయింట్. అందులో కూడా ఏమైనా రాజకీయం ఉందా? దాని మీద ఎంక్వైరీ చేస్తాం అది అంటున్నారు. కానీ నాటు పడవ ఇసుక తవ్వేదే